అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. ఢిల్లీ రచ్చ ఇప్పుడు హైదరాబాద్ను చుట్టేసింది. ఢిల్లీలో విద్యార్థుల ఆందోళనల కాక బారికేడ్లు బద్దలు కొడుతూ భాగ్యనగరానికి పాకింది. లోక్ భవన్ ముట్టడికి దిగిన కాక్రోచ్ పార్టీ నేతలను, విద్యార్థులను పోలీసులు రోడ్డుపై ఈడ్చుకు వెళ్లి అరెస్టులు చేశారు. ఆ సంఘటనలు దేశవ్యాప్తంగా సంచలనంగా మారాయి. ఎక్కడైనా సరే నిరసనలు వ్యక్తం చేస్తూ ఉంటే దీనికి సంబంధించి పోలీసులు అడ్డుకోవాల్సింది పోయి తిరిగి ఎదురుదాడి చేసినటువంటి ఘటన నిన్న జరిగింది. ఆ జ్వాలలు ఢిల్లీలో ఏదైతే రగిలిందో ఇప్పుడు హైదరాబాద్ కూడా ఆ సెగలు పాకాయి. ఢిల్లీలో మొదలైనటువంటి విద్యార్థుల నిరసనల సెగ ఇప్పుడు తెలంగాణ రాజధాని హైదరాబాద్ను కూడా దహించి వేస్తోందని చెప్పాలి. అయితే విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకుంటున్నారంటూ కేంద్ర ప్రభుత్వంపై కాక్రోచ్ పార్టీ తిరుగుబాటు జెండా ఎగరవేసినటువంటి నేపథ్యంలో దేశవ్యాప్త చర్చ అయితే జరుగుతోంది. అయితే ఢిల్లీలో విద్యార్థులు డిమాండ్ చేస్తున్న దానికి సంబంధించి న్యాయపరమైనటువంటి డిమాండ్, నీట్ పేపర్ లీకేజీకి సంబంధించి బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలనేది వారి ప్రధాన డిమాండ్. దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఎందుకు ఆలోచించడం లేదనేది కూడా తెలుస్తోంది. ఢిల్లీలో జరిగేటువంటి నిరసన సెగ ప్రతి రాష్ట్రంలో, దాంతోపాటుగా హైదరాబాద్లో కూడా తాకిందని చెప్పాలి. ఢిల్లీలో విద్యార్థులపై జరిగినటువంటి లాఠీచార్జ్ అణిచివేతకు నిరసనగా కాక్రోచ్ పార్టీ పిలుపునిచ్చిన చలో లోక్ భవన్ తీవ్ర ఉద్రిక్తతకైతే దారితీసింది. సోమాజిగూడ ప్రెస్ క్లబ్ నుంచి వందలాది మంది విద్యార్థులు పార్టీ శ్రేణులు లోక్ భవన్ వైపు దూసుకెళ్లడంతో పరిసర ప్రాంతాలు రణరంగా మారాయి. రాజ్ భవన్, లోక్ భవన్ పరిసరాల్లో పోలీసులు భారీగా బారికేడ్లు ఏర్పాటు చేసినప్పటికీ అవేమీ లెక్క చేయకుండా విద్యార్థులు ముందుకు దూసుకొచ్చారు. చూస్తూ ఉన్నాం. మేము అడిగినటువంటి డిమాండ్ సరైనదే, కానీ మేము ముందు నుంచి కూడా డిమాండ్ చేస్తున్నాం. విద్యార్థులకు న్యాయం జరగాలి అనంటే, న్యాయం చేయాలి అనంటే తప్పును ఒప్పుకుంటూ సదరు శాఖకు సంబంధించిన మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ని రాజీనామా చేయాలి, లేదా ప్రధానమంత్రి అతన్ని బర్తరఫ్ చేయాలని కూడా డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఆ డిమాండ్ కాస్త విద్యార్థుల నిరసన ఉద్రిక్తంగా మారటం, రాళ్లు రువ్వుకోవడం, పోలీసులు లాఠీచార్జ్ చేయడం, వాటర్ కెనాల్లు, బాష్పవాయు కూడా ప్రయోగించడం వరకు వెళ్ళింది. విద్యార్థుల పట్ల కేంద్రం వ్యవహరించినటువంటి తీరుకు నిరసనగా ప్రతి రాష్ట్రంలో ఆగ్రహ జ్వాలైతే వెల్లువెత్తుతున్నటువంటి సిచ్యువేషన్. అది హైదరాబాద్ కూడా తాకినటువంటి పరిస్థితి. న్యాయపరమైనటువంటి అంశాన్ని ఎందుకు కేంద్ర ప్రభుత్వం జటిలం చేస్తుందనేటువంటి విమర్శలు అయితే వస్తున్నటువంటి నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఒక ఆలోచన అయితే మొదలైంది. ఒక్క మంత్రి కోసం, కేవలం ఒక్క మంత్రి కోసం ఈ స్థాయి రణరంగం జరగడానికి ఎందుకు ప్రభుత్వం ఆస్కారం ఇస్తోంది? ఒక్క వ్యక్తిని మంత్రి పదవి నుంచి తీసివేస్తే విద్యార్థి లోకమంతా కూడా ప్రశాంతంగా ఉంటుంది కదా, మేము ఈ ఉద్యమాన్ని విరమిస్తాం కదా అనేటువంటి మాట చెప్తుంది. ప్రతిపక్ష నేతల్ని అరెస్ట్ చేసేంత వరకు సిచ్యువేషన్ వెళ్ళింది అంటే విద్యార్థుల ఆగ్రహజ్వాలు అయితే కట్టలు దించుకుంటున్నాయి. సహనం కోల్పోయినటువంటి పోలీసులు నిరసనకారులను అడ్డుకుని రోడ్లపై ఈడ్చుకుంటూ వెళ్లి రౌండప్ చేసినటువంటి విజువల్ కూడా మనం చూస్తూ ఉన్నాం. ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే రాజీనామా చేయాలి, దేశ విద్యార్థులకు జవాబు చెప్పాలి అంటూ కాక్రోచ్ పార్టీ నేతలు చేసిన నినాదాలతో సోమాజిగూడ పరిసర ప్రాంతాలన్నీ దద్దరిల్లిపోయాయి. రోడ్డుపై బైఠాయించిన నాయకులను, విద్యార్థులను పోలీసులు బలవంతంగా వ్యాన్లలోకి ఎక్కించి స్టేషన్లకు అయితే తరలించారు. ఢిల్లీ విద్యార్థుల పోరాటానికి మద్దతుగా హైదరాబాద్ లో చోటు చేసుకున్నటువంటి ఈ ఉద్రిక్తతలు కేంద్రంలో ఉన్న నరేంద్ర మోదీ ప్రభుత్వానికి, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కు విపక్షాలు పంపుతున్నటువంటి స్పష్టమైన హెచ్చరిక అని పొలిటికల్ వర్గాలు అయితే భావిస్తున్నాయి. ఈ ఆందోళనలు ఇక్కడితో ఆగుతాయా, లేదా దేశవ్యాప్తంగా దావానలా వ్యాపిస్తాయా అనేది చూడాల్సి ఉంది. విద్యార్థులు, యువకులు, నిరుద్యోగులు వారే దేశ భవిష్యత్తు. వారికి ఆగ్రహం తెప్పిస్తే అధికారం కోల్పోవడం తప్ప మరొకటి ఉండదు. పక్క దేశాల్లో జరుగుతున్నటువంటి యువకులు మార్చినటువంటి ప్రభుత్వాలని మీరు చూస్తూ ఉన్నారు. అలాగే తమిళనాడులో సాంప్రదాయబద్ధంగా వస్తున్నటువంటి వారికి కూడా చరమగీతం పాడి ఒక కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది జెన్జీ తరం. అలాగే దేశవ్యాప్తంగా వచ్చినటువంటి ఈ మార్పు రాబోయే రోజుల్లో ఒక పెను విప్లవానికి దారితీయకముందే భారతీయ జనతా పార్టీ జాగ్రత్త పడాలని కూడా చెప్తూ ఉన్నారు. అంది వచ్చినటువంటి అవకాశాన్ని కాంగ్రెస్ పార్టీ సద్వినియోగం చేసుకుంది. దేశవ్యాప్తంగా ప్రతి రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ శ్రేణులందరూ కూడా యాక్టివ్ అయ్యారు. ఆయా రాష్ట్రాల్లో నిరసనలకు పిలుపునిచ్చినటువంటి పరిస్థితి ఉంది. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి, విద్యార్థి లోకానికి న్యాయం చేయాలి, ఇది ప్రధానమైనటువంటి డిమాండ్. దీనికి సంబంధించి అది ఉద్రిక్తకరంగా మారడంతో ప్రధాని నరేంద్ర మోదీ రాజీనామా చేయాలనే మరో ప్రధానమైనటువంటి డిమాండ్తో కాంగ్రెస్ పార్టీ నేరుగా ప్రధానమంత్రి నివాసం ముందు
ధర్నా చేసినటువంటి పరిస్థితి. అన్ని రాష్ట్రాలకు సంబంధించినటువంటి అన్ని రాష్ట్రాలకు సంబంధించిన కీలక నాయకులు కావచ్చు, ఇండియా కూటమిలోని నాయకులందరూ కూడా అక్కడికి హాజరవటం, కూటమిలో ఉన్నటువంటి ఐక్యతని చెప్పారు. ఈ నేపథ్యంలో ఇండియా కూటమి కూడా ఒకంత సంతోషంలో ఉన్నటువంటి పరిస్థితి. అంది వచ్చినటువంటి ఈ అంశాన్ని రాజకీయంగా మలుచుకోవడంలో ఇండియా కూటమి సక్సెస్ అయిందని చెప్తున్నారు. ఈ రాజకీయ వేడిని మరికొంతకాలం ముందుకు తీసుకువెళ్లాలనేటువంటి మాట. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేస్తే అది తమకే క్రెడిట్ అనేటువంటి ఉద్దేశంలో రాజకీయ పరంగా కావచ్చు, ఏదైతేనే ప్రజల నుంచి వచ్చినటువంటి ఉద్యమాన్ని గ్రాబ్ చేయడంలో కాంగ్రెస్ పార్టీ సక్సెస్ అయిందని చెప్పాలి. ఈ వేడి ప్రతి రాష్ట్రంలోనూ రగలక ముందే, విద్యార్థి లోకంలో వేరే ఆలోచనలు రాకముందే భారతీయ జనతా పార్టీ మేల్కోకపోతే మాత్రం ఒక్క వ్యక్తి రాజీనామాతో పోయే అంశాన్ని దేశవ్యాప్త చర్చకి, దేశవ్యాప్తంగా ఒక ఉద్యమానికి దారితీసే పరిస్థితులకి చూస్తుందా, లేకపోతే దిద్దుబాటు చర్యలకు దిగుతుందా కేంద్రం అనేది చూడాలి.